ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే బాగా నవ్వించారు సినిమాలో. అవునండి, అవును. 2 hours 15 minutes అనుకుంటారు రన్ టైము. అరౌండ్ 2 hours 5 minutes దాకా హిలేరియస్గా నవ్వించారు. లాస్ట్లో ఏంటంటే ఒక సీరియస్ మెసేజ్ డెలివరీ చేద్దామని ట్రై చేశారు. ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఒక 90% యాక్సెప్ట్ చెయ్యని విషయం గురించి మాట్లాడేమన్నారు. అవునండి, అవును. మీ టీంలో ఏదైనా డిస్కషన్ జరిగిందా? అంటే ఇప్పుడు దాకా ఒక టోన్లో వెళ్తున్న మూవీ అలాగే ఎండ్ చేసేస్తే బాగుంటుందేమో, అంటే ఇది కొంచెం హెవీ అవుతుందేమో. సింపుల్ అండి. అంటే ఎప్పుడు కూడా మనం ఈ జానర్లో, హారర్ జానర్లో వచ్చినప్పుడు ఎంత ఎంత గొప్ప సినిమా అన్న, ఇంగ్లీష్ నుంచి మనం ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా ఈ జానర్కి వచ్చినప్పుడు క్లైమాక్స్ ఒకటే ఉంటుంది, క్లైమాక్స్ రెగ్యులర్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఈ హారర్ కానీ ఈ థ్రిల్లర్ కానీ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం తప్పితే క్లైమాక్స్ వావ్ అన్నట్టు ఇప్పుడు దాకా జరగలేదు. సో ఇక్కడ జరగదని నాకు తెలుసు, ఎందుకంటే హారర్ అంటేనే లాజిక్లెస్. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలాగా అది అద్భుతంగా చెప్పడానికి లేకపోతే కొత్త పాయింట్ దొరకదని నాకు తెలుసు. సో ఇటువంటి సెన్సిటివ్ పాయింట్ చెప్పటం వల్ల ఏమన్నా కొత్తదనం అంటే ఇప్పుడంటే ఇప్పుడంటేనే అది కొంచెం కొంచెం ఇలాంటి మ్యాటరే అది. సో అప్పుడు అనేది ఆ ఎమోషన్ తీసుకొస్తే అది కొత్తగా ఫీల్ అవుతారు, నిజమే కదా అని అనుకుంటారు కదా అని దాన్ని కన్విన్స్ అవ్వడం జరిగిందండి. అంటే కొంతమంది ఏంటంటే అప్పుడు వరకు ఉన్న మూడుని లాస్ట్ వరకు చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేటప్పుడు ఇంకా అలాగే ఫన్గా పంపించుంటే ఇంకా బెటర్గా ఉండేదని అంటున్నారు. అంటే అది అప్పుడు అనిపిస్తుందా మీకు? లేదు, అంటే ఆ ఆస్పెక్ట్ని ఫన్ చేయకూడదని ఫస్ట్ నుంచి గట్టిగా అనుకున్నదేనండి. ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని అటువంటి టాపిక్లు మనం ఫన్ చేయటం అంత కరెక్ట్ కాదు. సో అంతవరకు ఫన్ చేసినప్పుడు ఇంకా ఆ లాస్ట్ కూడా చేయొచ్చు, కానీ అది ఆ ఫన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ వైపు అసలు ఆలోచించలేదు, ఫస్ట్ నుంచి హర్ష ఆలోచించలేదు, మేము చేసినప్పుడు కూడా అసలు అది పెట్టుకోలేదండి మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ణు గారు హాయ్. చెప్పండి. హాయ్. సో లైక్ ఈ సినిమా త్రూఅవుట్ అందరూ ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తూనే చేశారు. ఏదైనా ఒక ఇది కొంచెం టఫ్గా అనిపించింది అన్నది ఏమైనా ఉంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ హర్ష మా చేత 20-30 సార్లు చేయించుకున్నాడు, మేము చేసాము అని చెప్పి అన్నారు కదా. సో అలా త్రూఅవుట్ మీరు చేస్తున్నంతసేపులో మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ కానీ ఇది కొంచెం టఫ్గా అనిపించింది కానీ ఏమన్నా ఉందా? మెయిన్గా యాన్సెంట్ కానీ లేదంటే ర్యాప్స్ పాడటం కానీ. అంటే మాట వరుసకు అన్నాం కానీ సినిమా అంతా అన్నిసార్లు చేయించలేదు, ఇంకా ఎక్కువసార్లు చేయించాడు. టఫ్ ఏమి కాదండి, మేము వెళ్ళిన అక్కడ ఫేస్ చేసే సరౌండింగ్స్ వల్ల. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే సినిమా కొంచెం ఏజ్డ్ చేయవలసి వచ్చింది, అదంతా ఏది మేము ఉన్న బ్యాక్ డ్రాప్ అంతా కూడా చేసేటప్పుడు కొంచెం ఈ డార్క్ అంబర్ పౌడర్లని ఇటువంటి ఎక్కువ వాడతారు కదా, అది వాడినప్పుడు అందరికీ మాస్కులు ఉంటాయి, యాక్టర్స్ అంటే తీసి చేయాలి. సో మా ముగ్గురికి ఆ ఒక్క విషయం కొంచెం టఫ్ అని అనిపించింది. బట్ ఆ ఎపిసోడ్స్కి థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత అసలు అది అప్పుడే పోయిందండి నిజంగా. సో ఇది ఎనీ ఆఫ్ యూ 3 కెన్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఒక సౌండింగ్ ఉంది కదా, మీ ముగ్గురు ఏదన్నా పని అచీవ్ చేయంగానే అవు అని చెప్పారుస్తున్నారు కదా, హూ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇలా ఉంటే బాగుంటుంది అని? ఎవరు? ఆయనేనా? ఎందుకంటే ఆ సౌండ్ని ఎందుకు తీసుకున్నారు? రాహుల్ గారిని చూసి ఏమన్నా అది బాగా సెట్ అవుతుంది అని అనుకున్నారా? లేదు, అది బేసికలీ వుల్ఫ్ సౌండ్ అది. సో ఏదైనా సిగ్నేచర్ లాగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు నేను మా టీం కలిసి తీసుకున్నాం. అదొక సక్సెస్ని ఎంజాయ్ చేస్తాను. సో దాన్ని కామిక్ లా చూపించుకుందాం మనం అని చెప్పి చూపించుకున్నాం. ఓకే, అంటే లైక్ మీ కాలేజ్ లైఫ్లో ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది దాని మీద. లేదు, అంటే మేము కూడా ఏదో సౌండ్స్ చేస్తుంటాం కదా, సో అలానే ఇదొక సౌండ్. అంటే వీళ్ళు రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు, సో ఇట్లా ఇంకా ప్రొఫెసర్ కూడా వీళ్ళని యానిమల్స్ అది ఇది అనేసరికి సో ఇంకా అదే వుల్ఫ్ సౌండ్ లా పెడతామని. థ్యాంక్స్. విష్ణు అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మీరు కెరీర్ స్టార్టింగ్లో మంచి యూనిక్ స్క్రిప్ట్స్ చేశారు, తిప్పరామీసం ఈ టైప్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఈ కామెడీ సినిమాల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ రీజన్ ఏమన్నా ఉందా? అలా సపరేట్గా అయితే అలా ఏం తీసుకోలేదు. కామెడీ అంటే క్యారెక్టర్లోంచి పుట్టించే కామెడీయే, మిగతా అన్నీ కూడా కామెడీ చేద్దాం చూపిందాం అని మాత్రం ఏ స్క్రిప్ట్ చేయలేదు. కాకపోతే ఇది మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లోనే ఇది ఎంత బెస్ట్ చేయగలితే అంత బెస్ట్ చేస్తే చాలా చూసేవాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు అన్న మూడ్లో
ఇది కంప్లీట్ ఫన్ అనే పెట్టుకుని వెళ్ళవలసి వచ్చిందనమాట, అంతే, సెపరేట్గా ఏం లేదు. ఓకే, అంటే అప్కమింగ్ కూడా మీ దగ్గర నుంచి ఇవేనా, లేకపోతే ఇంతకు ముందులాగా వీరభోగ వసంతరా ఈ టైప్ ఆఫ్ జానర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మీరు చూస్తానంటే ఎన్నన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. హర్షన్న, చెప్పండి. సో బేసిక్గా మీరు ఏమన్నా ప్రభాస్ గారు ఫ్యాన్ అన్న? అంటే మామూలుగా ఒక సినిమాలో హీరో రిఫరెన్స్ 1-2 చోట్ల ఓకే, ఈ సినిమాలో కొంచెం ఎక్కువగా అండ్ రెబల్ అంటే ఆ సాంగ్, ర్యాప్ సాంగ్ కానీ లేకపోతే రాహుల్ అన్న యూజ్ చేసిన యూవి ఆదిపురుష్, సో ఎందుకు ఎక్కువ టైం ఎందుకు రిపీట్ అయింది? అది ఎవరికి ఫ్యాన్? ఓకే, థ్యాంక్ యూ. హర్ష, ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రొజెక్ట్ చేశారు కానీ హర్రర్ కామెడీ అనేది ఎందుకు దాచిపెట్టారు? అంటే అది సర్ప్రైజ్ ఇద్దామని. ఇప్పుడు కామెడీ ఉందంటే జనాలు ఎలాగో థియేటర్కి వస్తారు కదా, వచ్చినప్పుడు చిన్న బోనస్ లాగా అనుకున్నాము. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలాగో యూత్ఫుల్ ఎంటర్టైనర్ లానే ఉంటుంది కదా, సో చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్కి వచ్చాక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దామని, అంతే. చాలా విషయాలు కాంటెంపరీ విషయాలు కూడా కామెడీగా చాలా విషయాల్ని చొప్పించారు రైటింగ్లో. అవును, అది సిచ్యుయేషనల్గా అక్కడక్కడ ఆన్సెట్స్లో రాసినవా, ముందే ప్రిపేర్డ్ స్క్రిప్ట్స్ అవి? అదే ఒక 70% అయితే ముందే రాసుకుని 30% అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చాలా చేసాము. ఏదైనా సీరియస్ విషయం చెప్పాలన్నా, ఎక్కువ మందికి వైడర్ ఆడియన్స్కి రీచ్ కావాలన్నా బేసిక్ ప్లాట్ఫామ్ అనేది హ్యూమరే. మనం హ్యూమర్తో ఏది చెప్పినా జనాలు హార్డ్ సబ్జెక్ట్ కూడా ఈజీ తీసుకుంటాం, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో అదే మేజర్ పాయింట్లా పెట్టుకొని రాసుకుంది ఇది, సో అదే సక్సెస్ అయిందని ఫీల్ అవుతున్నాం. రాహుల్ భయ్య మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ హర్ష, సో ఆయన మ్యాజిక్ మీద మీకున్న నమ్మకం ఏంటి రాహుల్? ఈయన మ్యాజిక్ మీద నాకున్న నమ్మకం సార్, పూర్తి నమ్మకం సార్. అందుకే ఈ సినిమా చేశాను నేను. ఈ సినిమాతో నాకు ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చేసింది సార్. సబ్జెక్ట్ చెప్పాడా, సినిమా చేద్దామంటేనే ఓకే అన్నారు? జస్ట్ పిలిచాడు, రారా అన్నాడు, చేయరా అన్నాడు, చేసేసాను సార్, అయిపోయింది. విష్ణుభయ్య మీకు ఏదండి, మీకు హర్షాల చెప్పినప్పుడు ఏమి నచ్చింది, ఎక్కడ యాక్సెప్ట్ చేశారు? అంటే పాయింట్ దగ్గర నుంచి కూడా చెప్పాడు. ఫస్ట్ పాయింట్ చెప్పడం, దాని నుంచి స్లోగా ఎవ్రీ 15 days 20 daysకి డెవలప్ చేసుకుంటూ ఒక కొలికి వచ్చిన తర్వాత మేము తిరగడం స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్ ఎలా ఉంటాం అందరితో అలాగే ట్రావెల్ అయి చేసామండి. శ్రీవిష్ణ, చెప్పండి. ఆల్రెడీ బ్రోచేవారెవర్రాలో కాంబినేషన్ చూసాం కదా, అవును అవును, రిపీట్ అయ్యింది కదా, ఏమన్నా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని ఎప్పుడే అనుకోలేదా? అంటే రిపీట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఈ ట్రయో ఒక 30-40 మా ట్రయో, అదే అంటున్నానండి. అదే ఇప్పుడు ఒక కాంబినేషన్ సక్సెస్ అయినప్పుడు, యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు జనాన్ని నుంచి అందరూ రిపీట్ చేసేస్తూ ఉంటారు అందరూ. నేను అలా ఎప్పుడు చేయలే, ఇది కూడా అనుకోకుండా కుదిరింది. ఆలోచించలేదు, అంటే మళ్ళీ చేస్తున్నాం కదా, అది ఆ టైపు, ఇది ఇలా ఎలా ఉంటుంది అంత ఆలోచించలేదు, నిజంగా అంత ఆలోచించలేదు మేమైతే. మేము అప్పుడు మేబీ అదే బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమా కంటే వీళ్ళు ముగ్గురు కాంబినేషన్, అంటే ఆల్రెడీ అయ్యింది కదా, సో మళ్ళీ అయింది. ఓకే. విష్ణు అన్న, అంటే చాలామంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే యు ఆర్ శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకుని అనవసరం టైం వేస్ట్ చేసుకోను. సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్, అబ్రివేషన్ అంటే మరి నేను ఇన్ని రోజుల నుంచి మా బ్యాచ్తో తిరుగుతున్నా, నాకు ఎవరూ చెప్పలేదు. అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని ఏమైనా సృష్టించుకుని ఉంటారు, టైం వేస్ట్. దానివల్ల ఏమి ఉండదు, మన స్టోరీస్ మ్యాటర్ అంతే. అండ్ వన్ లాస్ట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు కదా, ఎప్పటి నుంచి ఏంటి, అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు? అది ఛత్రపతి మూవీ నుంచి. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, హర్ష గారు ఇక్కడ చెప్పండి సార్. చేయొద్దండి సార్. సార్ ఓకే. వేణు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్లో మీ ముగ్గురు క్యారెక్టరేషన్ హర్ష గారికి రియల్ లైఫ్లో ఎవరి క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? మా ముగ్గురిని మిక్సర్లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఓకే. ఇంకొకటి విష్ణు గారు సార్ చెప్పండి.
ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అవును, దాని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమాపై ఉంటుంది, కలెక్షన్ పై ఉంటుందేమో మీకు ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలామంది ఇప్పుడు బెట్టింగ్లు వేస్తాం, లేకపోతే మా టీం నగ్గుతుంది, పక్కో టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు. దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం. అలాగే వర్క్ అవుతున్నాయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా. ప్రొడ్యూసర్ గారు దీనికి ఏం చెప్తారండి? మీరు చెప్పాలి లెక్కలు అనేది. ఏంటి సార్? సారీ, అన్ని లెక్కలు చెప్పేయమంటున్నారు సార్ మిమ్మల్ని. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. లేదండి, చాలా బాగుంది కలెక్షన్స్. మూవీకి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, బికాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఓకే. థియేటర్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? టాక్ బాగుంది కదా. లేదండి, ఇప్పుడు సరిపోతాయి. ఓకే. ఉన్న థియేటర్లన్నీ పెట్టేశారండి ఆల్రెడీ. హర్ష గారు, ఇక్కడ యాక్చువల్లీ మీరు ఓం భీమ్ విష్కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, అది మీరు మూవీకి పెట్టుకున్న ట్యాగ్ లైనా లేకపోతే ఫిలిం క్రిటిక్స్కి ఇచ్చిన ట్యాగ్ లైనా? అది మూవీలో వీళ్ళ యాక్చువల్లీ బ్యాంగ్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ ఉంటాడు మూవీలో, సో అతను మ్యాజిక్ చేస్తుంటారు, వీళ్ళు ఓన్లీ లాజికల్, ఎందుకంటే వీళ్ళు సైంటిస్ట్లోని. కానీ ఒకసారి మేము మూవీ అంతా చూశాక విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మూవీ లాజికల్ కాదు, ఓన్లీ మ్యాజికల్ ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మూవీ టైటిల్ కూడా విష్ణు గారిది ఐడియా. సో ఆ టైటిల్ పెట్టి ఇది సబ్ టెక్స్ట్లో ఇది పెడదామని చెప్తే అది అందరికి నచ్చి చేసామని. సో ప్రొడ్యూసర్ గారికి, సో అంటే మీరు ఈ మూవీని ఎగ్జామ్స్ టైంలో తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్ గారు మేకి తీసుకొస్తే ఇంకా రెవెన్యూ పెరిగిన అనిపించిందా ఇంత హిట్ టాక్ వచ్చిన తర్వాత? లేదండి, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్న టైం కదండి. సో వీ థాట్ విల్ గివ్ ద ఫస్ట్ పంచ్ ఇన్ ద సమ్మర్. సో అదేం లేదండి, ఇట్స్ అ గుడ్ టైం యాక్చువల్లీ. శ్రీ విష్ణు గారు, సో అంటే మీరు మూవీ చేస్తున్నప్పుడు ఇందాక మారుతి గారు మాట్లాడుతూ కూడా మూవీ చేస్తున్నప్పుడు వీళ్ళంతా చాలా భయపడినట్లు అనిపించింది. కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో లేదో అనే ఒక డౌట్ అయితే కనిపించింది అన్నారు. సో మీరు కథ విన్నప్పుడు కూడా లాజిక్కే కదా, అంటే మ్యాజిక్ ఉంది లాజిక్ లేదు, ఇట్లా కూడా ఒక ఫీల్ అనేది ఉందని లాస్ట్ టైం ట్రైలర్లో కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఆ భయం ఎందుకు క్రియేట్ అయింది? కానీ మూవీ చూస్తే చాలా హిలేరియస్గా ఉంది, మీరు మిస్ అయ్యి ఉంటే తర్వాత ఫీల్ అయ్యేవారు. మా భయం ఏం లేదండి సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కూడా నేను భయపడినా ఇక్కడ కదా, నాకు సాఫ్టే కాబట్టి భయపడి అయితే 100% చేయలేదు. మేము మంచిగా ఎంజాయ్ చేస్తానే చేసాం మేము ముగ్గురం అయితే ఇది ఆ ఎపిసోడ్లు అన్నీ కూడా. సో అంటే కథ విన్నప్పుడు కావచ్చు లేదా సెట్టింగ్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు నిజంగానే ఇంత కాన్ఫిడెంట్ ఉందా? అంటే కాన్ఫిడెంట్ ఎందుకున్నానంటే కొంచెం స్టోన్ జానర్ కామెడీ అనేది మన తెలుగుకి పెద్దగా చేయలేదు, ఎవరు తెలియదు కూడా, జానర్ చాలామందికి కూడా తెలియదు. సో ఫస్ట్ టైం ఒక కొత్త జానర్ అలాంటి పాయింట్తో వస్తున్నాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే ఏది ఫస్ట్ చేసినా దానికంటే కూడా దాన్ని ఫాలో అయ్యి చేసే రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది, ఏది దేంట్లో తీసుకున్నా అంటే ప్రాక్టికల్గా మీరు చూస్తే. సో అది నేను ఎప్పుడు చేసినా ఫస్ట్ నుంచి కొంచెం యూనిక్ స్క్రిప్ట్సే చేశాను కాబట్టి అది నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్ నేను ఏదన్నా చేసేటప్పుడు పర్టికులర్ ఇలాంటి జానర్లు అది ఎత్తుకున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ నాది కదా, దీన్ని ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానే చూస్తాను తప్పితే ఇంకా అసలు వన్స్ దిగాక ఇంక భయపడటం అదంతా ఉండదండి. అంటే ఈ మూవీలో బిఫోర్ ఆఫ్టర్లా ఉంది మీ కెరియర్, ఎందుకంటే అంటే కెరియర్ అని కాదు, మీ యాక్టింగ్ కావచ్చు, దాంతోపాటు డైలాగ్ డెలివరీ చాలా మాడ్యులేషన్ చేశారు. అంటే కావాలని ఈ స్క్రిప్ట్కి యాప్ట్ అవుతుందని మీరు అనుకున్నారా ఇట్లా చేయాలని, లేదు శ్రీహర్ష చెప్పారా? అంటే బేసిక్గా నేను ఏ స్క్రిప్ట్కి ఆ స్క్రిప్ట్ మాడ్యులేషన్ అయితే ఆ ఫస్ట్ 2 డేస్లో ఉండే మూడ్ బట్టి ఫాలో అయిపోతా. ఒకేలా అయితే ఇప్పుడు దాకా చేయలేదు. ఇది కొంచెం బాగా ఫ్రీ ఫ్లోలో ఉండే ఇది చూపించాలి కాబట్టి మేబీ అలా వచ్చేసిందేమో. అది మనోడికి నచ్చటం, అదే కంటిన్యూ చేయమంటాం. సో ఇలా అయిందనమాట లాస్ట్. రాహుల్ గారు హాయ్. ఇక్కడ హాయ్. ఎందుకు గాక్స్ తీయట్లేదు? ఈ లైట్లు అండి, చాలా బ్రైట్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ది సక్సెస్. ఓన్లీ శ్రీహర్షతోనే చేస్తారా, ఇంకా నెక్స్ట్ లైనప్ లో ఏమైనా సినిమాలు ఉన్నాయా? శ్రీతో చేస్తా, హర్షతో చేస్తా, శ్రీహర్షతో చేస్తా, ఇంకా మిగతా పేర్లు ఎవరున్నా కూడా వాళ్ళతో. అంటే నెక్స్ట్ మూవీస్ ఏమైనా లైనప్ లో ఉన్నాయా? ఉన్నాయండి, చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు తప్పకుండా కలుద్దాము. అప్పుడు మీరు నన్ను ఇదే ప్రశ్న మరోసారి అడగండి. ఎందుకు ప్రెస్ మీట్స్కి ఇప్పటి వరకు హీరోయిన్స్ రాలేదు?
మీరు నన్ను అడుగుతున్నారా? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, కానీ నాకు మైక్ చేతిలోకి వచ్చినప్పుడే మీరు అడిగారు హీరోయిన్స్ గురించి. అందుకే సరే మీరే చెప్పండి అయితే. నాకు తెలియదు కండి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు, హాయ్. హాయ్. హలో అండి. నేను మళ్ళీ అడుగుతా. హలో, హాయ్, Hi. కంగ్రాచులేషన్స్ Thanks అండి. అండి, thanks. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మూవీస్ నుంచి మీ యాక్టింగ్ కానివ్వండి, అంటే ఇంట్రోవర్ట్ అనేది మీ యాక్టింగ్లో కొంచెం ఎక్కడో తెలిసేది. బట్ ఈ సినిమాలో యు ఆర్ నాట్ జస్ట్ యాక్టెడ్, యు లివ్ దట్ క్యారెక్టర్. నిజంగా అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఏమైనా రీజన్ కానీ ఏదైనా అనుకున్నారా? అంటే ఇంతకు ముందు క్యారెక్టర్లు డైరెక్టర్లు ఏది చెప్తే అది చేసేవాడిని అండి. కాకపోతే ఈ మధ్యన డైరెక్టర్లు అందరూ ముందు కొంచెం ఎక్కువ గ్యాప్, ఒక 6 months 1 year ట్రావెల్ చేయటం వల్ల నన్ను బాగా దగ్గర నుంచి చూసేసి నా లైఫ్కి కొంచెం రిలేటెడ్గా ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాల్లో పెడుతున్నారు అంతే. నీకు అనిపిస్తుందా, డూ యూ రియలీ ఫీల్ దట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా? నేను బయట ఇలాగే ఉంటాను. సో చూసే వాళ్ళకి ముందు నేను ఇంట్రావర్ట్ క్యారెక్టర్లు కూడా అలాంటివి చేశాను కాబట్టి అలా అనిపించవచ్చు. బయట ఇంతే సేమ్, అంటే మరీ అలాగా స్పేస్ సూట్లో వేసుకుని తిరగను కానీ మ్యాక్సిమం అలాగే ఉంటామండి. ఆడియన్స్కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది అవునవును, మిమ్మల్ని ఇట్లా చూడడం. బట్ ఎనీవేస్ చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాహుల్ గారు, సో ఇందాక మిస్ అయింది మిమ్మల్ని అడుగుదామంటే. అవునండి, నేను కూడా చాలా మిస్ అయ్యాను. చెప్పండి. సో ఓవరాల్గా చూస్తే కనుక శ్రీ విష్ణు గారి తర్వాత డైలాగ్స్ అన్ని పేలిందంతా మీదే. డబుల్ మీనింగ్ కావచ్చు, ఏ డైలాగ్స్ అయినా. సో ఎట్లా అనిపించింది? ముఖ్యంగా మీరు ఏమైనా మూవీ థియేటర్లో చూసారా, చూడబోతున్నారా? ఎవరితో? చూడబోతున్నానండి, నేను చూడలేకపోయాను. ఏ థియేటర్కి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? మా ఇంటి పక్కకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్తానండి నేను. రాహుల్ గారు, మొత్తం మూవీలో అంతా బానే ఉంది, ఆయనేమో అదే ఆయనేమో అంతా బానే ఉంది, మీ వర్షన్ బానే ఉంది, ఆయన వర్షన్ బానే ఉంది. ఆయన ఏదో సంపంగిని మొత్తానికి ఓకే, ఆయన సంపంగిని ఏదో మ్యానిపులేట్ చేస్తూ మొత్తానికి నిధిని కొట్టేద్దాం అనుకున్నారు. ఎక్కడ అనుమానం రాలేదు. లాస్ట్ కి లంబసంగియ క్యారెక్టర్, సో ఆవిడకి ఎలా కనెక్ట్ అయిపోయారండి? అది Part 2 నేను డైరెక్షన్ చేయబోతున్నానండి. సో ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఇది డిస్కస్ చేద్దాం. ష్యూర్. రాహుల్ గారు, డైరెక్టర్ శ్రీహర్ష గారు, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉందండి, అది సినిమాలో లేదు. ఏదండి? అదే ఉత్తమ పురుష్ అనే డైలాగ్. అవును. ఎందుకండి? ట్రైలర్లో పెట్టాం కదా, ఇంకెందుకు మళ్ళీ అని చెప్పి. అంటే ట్రైలర్లో చాలా కంటెంట్ ఉంది కదా, అంతే సినిమాలో ఉంది, అదొకటి లేదు అంటే రీజన్ ఏమైనా ఉందా అని? అదే అంతే, లెంత్లో అది ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకి శాటిలైట్ ద్వారా పంపించేటప్పుడు దారిలో ఎక్కడ తప్పిపోయిందండి ఆ డైలాగ్. అది వెతుకుతున్నాం యాక్చువల్లీ. ఇంకొక వారంలో కొత్త థియేటర్స్లో వచ్చేస్తుంది. Part 2లో లంబసింగ్తో పాటు ఆ డైలాగ్ ఉంటుందండి. అన్నీ ఉంటాయి, డైలాగ్ పెట్టాలని అనుకున్నాం. లంబసింగితో పాటు మనాలి, కులు అన్నీ చాలా ఉంటాయి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు, మీ సినిమాల్లో బాలకృష్ణ గారికి సంబంధించి ఇది ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది, అది ఎందుకండి అలా? అంటే బాలకృష్ణ గారిది ఎందుకు పెట్టాడండి, డైరెక్టరే పెట్టాడు. అది పత్తి అది స్క్రిప్ట్లో ఉన్నదేనండి. అంటే పర్టికులర్గా ఆయన డైలాగ్స్ తీసుకోవడం అంటే మీరు ఫ్యానా ఏంటి అని? దీంట్లో అందరివి ఉన్నాయండి బేసిక్గా, దీంట్లో చాలామంది కూడా ఉన్నాయి. సో ఇనీషియల్గా వచ్చింది అది కాబట్టి మీకు అది గుర్తుండి ఉంటుంది. అది పక్కన పెడితే నాకు బాలకృష్ణ గారు చాలా ఇష్టం. ఇంతకు ముందు సినిమాల్లో కూడా మీ సినిమాల్లో ఉంది. అవునవునవును, అది స్పాట్లో వాంటెడ్లీ పెట్టిందే ఆ సినిమాలో అయితే నేనే. అది కూడా నాకు ఆ సీన్లో కొంచెం నాకు కొంచెం అనిపించింది ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా డోస్ ఉంటే బాగుంటుందని. రెగ్యులర్గా మాట్లాడటం కంటే ఇలా మాట్లాడితే బాగుంటుంది స్పాట్లో అనిపించి చేసిందేనండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాహుల్ గారు, ఇక్కడ హాయ్, చెప్పండి సార్. మైలేజ్ సీన్ ఎలా అనిపించింది అన్న చేసినప్పుడు? మైలేజ్ సీన్ చాలా మైలేజ్ ఉండిందండి ఆ సీన్ చేస్తున్నప్పుడు. అదే నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యాను ఆ సీన్కి. ఒక డజన్ నీళ్ళ బాటిల్ నీళ్లు తాగేసాను నేను ఆ సీన్ కోసం. ఓకే, ఇంకొకటి శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు. శ్రీ విష్ణు గారి హీరోయినా? శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు. ఓకే, ప్రియదర్శి గారికి ఉన్నారు. మీకు ఎందుకు లేరు సార్? నాకు వచ్చింది కదండి లాస్ట్కి. నేను అప్పటిదాకా మందుకి లేకపోతే సారీ నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పి. అప్పటిదాకా మీరు అంటే మీ యొక్క ఫ్యాన్స్ ఉంటారు కదా థియేటర్స్లో, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. నా హీరోయిన్ రచ్చరవి గారండి ఈ సినిమాలో. ఓకే, సూపర్ సార్. హాయ్ టీమ్. శ్రీహర్ష సెంటర్ ఇక్కడ సెంటర్ చెప్పండి. ఐ అంజలి ఫ్రమ్ TFPC. సో డైరెక్టర్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి క్వశ్చన్.
మూవీలో ఒక సీక్వెన్స్ ఉంది, మీరు ఎవరిని వదిలిపెట్టలే, అందరి మీద పంచెస్ వేశారు, బాగానే ఉంది. సో వెంకీ మామ అంటే చెప్పరా అహింస అని అంటారు కదా, సో అది శ్రీ విష్ణు గారు చెప్తే పెట్టారా? బికాజ్ యు ఆర్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు, యూ ఆల్ నో దట్. సో ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి. మరీ నేను అలా పెట్టించుకోనండి, ఫ్యాన్ అయినంత మాత్రం నిజంగా నాకు సంబంధం లేదు. ఇప్పుడు దాకా కూడా ఏదో వాళ్ళు చెప్పిన తర్వాత ఏమన్నా చిన్న అది కాదు ఇది చెప్తానేమో, కానీ నేను ఇప్పుడు దాకా అయితే పెట్టమని ఏ డైరెక్టర్ని నిజంగా అడగలే. ఓకే, యు ఆర్ అ డైరెక్టర్స్ యాక్టర్. అంతే అంతే. ఓకే, సో మీరు చెప్పండి. ఎవరు పెట్టారు? నేను రాహుల్ రామకృష్ణ యాక్చువల్లీ ఆ సీన్లో కాంట్రిబ్యూట్ చేసింది అది. ఓహో, సరే ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏది? అదే సార్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏదంటారు? అది అంతే, యాక్టర్ వెంకటేష్ గారు అంటే అందరికి ఇష్టం కదా. సో రాహుల్ విష్ణు గారిని మామ అంటే పలుకరు, వెంకీ మామ అంటే పలుకుతారు, ఆ సిగ్నేచర్ మూవీ ఇస్తారు. సో అది ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చేసిన సీన్ అది. ఓకే, సూపర్. సో ఎలాగో మీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది, మొత్తం థియేటర్లో అందరూ నవ్వుతూనే ఉన్నారు కాబట్టి మీకు అవకాశం వస్తే వెంకటేష్ గారు మంచి కామెడీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా సినిమాని సీక్వెల్ 2 ఆర్ పార్ట్ 2 తీస్తారా? ఆయనది ఏదైనా ఫ్రెష్ ఏదో చేస్తాం, కొత్తది చేస్తాం. సో అంటే సీక్వెల్స్ పార్ట్ 2 తీయరు? అవన్నీ ఆల్రెడీ క్లాసిక్స్ కదండి, ఎందుకు పాడేయడం, ఎందుకు, మనం కొత్తది చేద్దాం. ఓకే, డన్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హర్ష గారు సార్, సార్ మీరు హుషారు తీశారు. అవును. ముగ్గురు కుర్రాళ్ళు అండ్ హిలారియస్ డ్రామా. నలుగురు ఉంటారు. అదే నలుగురు కుర్రాళ్ళు, ఇందులో ముగ్గురు కుర్రాళ్ళు హిలారియస్ డ్రామా. సో కామెడీ టైమింగ్ మీద మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అండ్ దీంట్లో హర్రర్ పెట్టడానికి విత్ కామెడీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే అలా ఏం లేదు, అది ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, ఒక ఫ్రెండ్స్ అంటే మినిమం ముగ్గురు నలుగురు ఉండాలి కదా అని చెప్పి అలా చేసింది. దానికి అలానే చేయాలని లేదు. ఇది బ్యాంగ్ బ్రోస్ అంటే వాళ్ళు ముగ్గురు ఉంటేనే బాగుంటుంది. సో ఈ స్టోరీకి అయితే అదే యాప్ట్. ఇంకా హారర్ కామెడీ అన్నారా? హారర్, దీన్ని యాక్చువల్ హారర్ని హారర్లానే షూట్ చేసాం, ఎక్కడ కూడా హారర్ని కామెడీ చేయలేదు, ప్రాపర్ హారర్లానే చూసాం. కొంతమంది భయపడ్డారు కూడా థియేటర్లో ఎఫెక్ట్స్కి కానీ దానికి కానీ. సో తర్వాత కామెడీ మళ్ళీ అంటే రాహుల్, దర్శి వాళ్ళ రియాక్షన్స్ బట్టి అది మీకు కొంచెం కామికల్గా అనిపించచ్చు, కానీ అది యాక్చువల్లీ హారర్లానే షూట్ చేసాం. ఇంకా అంతే ఫన్ ఫిలింలా షూట్ చేసాం, అంతే ఎడ్జీ ఫిలిం. హర్ష గారు, సో సంపంగి బంగ్లా ఏదైతే ఉందో అవును, అది రియల్ గా సెట్, అంటే సెట్ కాదు రియల్ బంగ్లా అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అండి? రియలే అది. మేము మహారాష్ట్రలో ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు, మనల్ని అందరిని అక్కడ ఫ్లైట్లో పంపించి అక్కడ షూట్ చేసాం. అక్కడ ఒక 25 days ఉండి పూణే నుంచి ఒక 100 kilometers దూరంలో అక్కడ 200 బోర్ అనే విలేజ్లో అక్కడ ఆల్రెడీ సంజయ్ లీలా బన్సాలి గారు అలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆల్రెడీ హిందీ మూవీస్ చేశారు. మేము కూడా అది బాగుంటుంది అని చెప్పి అక్కడ షూట్ చేసాం, రియల్ లొకేషన్. సెకండ్ రాహుల్, సో అంటే మూవీలో మీరు చెప్పారు కదా అమావాస్య రోజున పుడితే దెయ్యాలతో మాట్లాడతామని, రియల్ లైఫ్లో ఎప్పుడు పుట్టారు మీరు? దెయ్యాలతో ఏమైనా మాట్లాడతారా? రియల్ లైఫ్లో నేను January 15 నాడు పుట్టానండి, సంక్రాంతి నాడు. మరి ఆ రోజు దయ్యాలు మాట్లాడలేదు నాకు తెలియదు. మా అమ్మ నాన్నగారు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొస్తాను, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మరి వాళ్ళకి ఎవరు వినిపించారు, వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి సంగతి అని పూర్తి వివరాలు మీకు అందిస్తారు. హర్షన్న, సో బేసిక్గా బ్యాంగ్ బ్రోస్ అంటే మీనింగ్ ఏంటన్నది ఎక్కడ గూగుల్ ఎక్కడ ఎత్తికినా అక్కడ ఏం కనపడతలేదు. అసలు దానికి ఏమన్నా మీరు సపరేట్ మీనింగ్ ఏమన్నా ఉందా? మీరు గూగుల్ దొరకలేదా? దొరకలేదా? అయితే కొత్త ఫోన్ తీసుకోండి అయితే అనుకుంటా. ఓహో, ఆల్రెడీ అదే సర్చ్ చేస్తున్నాను. ఓకే, సో హర్ష గారు వన్ లాస్ట్. హుషారులో అయితే అడవిలో అల్లరి అని చెప్పి పెట్టారు కదా, ఇందులో ఏమో బ్యాంగ్ బ్రోస్ అని పెట్టారు. మీకు ఎక్కడి నుంచి ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ వస్తాయి? అది మా ఫ్రెండ్ మనోహర్ అని ఉన్నాడు. ఓకే, అండ్ అలాగే ఇందులో కూడా ఉండిపోరదే సాంగ్ ని అది పెట్టారు కదా, ఎందుకు సింబాలిక్ గా ఉంటది బాగుంటది అని చెప్పి అనుకున్నారా? అవునవును, అదే సింబాలిక్ గా కంటిన్యూ చేద్దామని అనుకున్నారా, లేదంటే ఇది సీన్ కి? అది మా పాట ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వేరే సినిమాల్లో పెట్టుకుంటున్నారు, సార్ నా పాట నేను ఎందుకు పెట్టుకోవద్దని పెట్టుకున్నాను. శ్రీ విష్ణు గారు ర్యాప్ పాడొచ్చు కదండి, ర్యాప్ కానీ లేదంటే ఒక్క లైన్, లేదంటే మీ డైలాగ్. కాదు, ర్యాప్ కూడా ఇందాక చెప్పా కదా, ర్యాప్ ఒకటే నేను ప్రాంప్టింగ్ తీసుకున్నా, మన వల్ల కాదు అలాంటి. పోనీ మీ డైలాగ్ ఉంటుంది కదా, క్రిష్ అమ్మాయిల గుండెలు. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసులు ఫిష్. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసులు ఫిష్. లేదా సినిమాలో అలా చెప్పొచ్చు కదండి. అవి న్యూస్ చెప్పండి.
మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారిని ఇంటర్వ్యూ చేశారనుకోండి, మీరు మిమ్మల్ని అడగలేదు సార్ రాహుల్ గారు, మిమ్మల్ని అడగలేదు అసలు. ఇది ఒక్కటి మీరు ఇంతసేపు అడిగారు, నేను విన్నాను. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతాను, ఇది ఒక్కటి చెప్పు. మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారినో విరాట్ కోహ్లీ గారినో ఇంటర్వ్యూ చేశారనుకోండి, సార్ ఒకసారి లేచి ఫ్రంట్ ఫుట్ ఎలా కొడతారో చూపిండి అని అడుగుతారా? కరెక్ట్ గా మేము అడుగుతారా? చెప్పేదానండి. హెలికాప్టర్ మీరు అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్తాను వినండి. అయితే చెప్పండి. ఒకవేళ గ్రౌండ్ లో ఉండుంటే మేబీ అడుగుతాము. ఇది డైలాగ్ ఎక్కడుండైనా చెప్పొచ్చు. అడగరా? డైలాగ్ ఎక్కడి నుంచైనా చెప్పొచ్చు కదా. కాదండి, స్టేజ్ మీద మీరు ఎంఎస్ ధోని డాక్టర్ ని సర్జరీలు చేయమని అడుగుతామా? అడగచ్చు కదా. అడగం, ఇదేది అడగాలి అదే అడుగుతాం. ఏంటది? రాహుల్ మీరు దొరికిపోయారు. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. మేము ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్ కి వచ్చాం కదండి, మేము కూడా లాజిక్ లేకుండానే అడుగుతాం. యూ షుడ్ ఆన్సర్. కాదండి, AAA 9:30కి 10 o'clockకి మూవీస్ వేస్తే లేడీస్ అయ్యండి, నేను వెళ్ళాను, ఈమె వెళ్ళింది సింగిల్ గా. 12:30కి ఇంటికి వెళ్ళాము, సినిమాని ఎంజాయ్ చేసాం. సో క్వశ్చన్స్ అడుగుతాం. మూవీ చాలా బాగుంది. దానికి 9 o'clock వెళ్తే ఉంది, 12:30కి నో లాజిక్ అండి, ఓన్లీ మ్యాజిక్. మేము డైలాగ్ అడిగాం, మీరు డైలాగ్ చెప్పండి అంతే. మహాప్రభు. ఓకే ఓకే, ఇది ఎక్కడికో అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉండింది. హిలేరియస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇంకా మళ్ళీ ఉన్నా అయిపోలే. వై దట్ సర్కాజం? ఎందుకు అంటే అట్లానే ఉంటారా లేకపోతే మాతో అట్లా మాట్లాడుతున్నారా? You are giving very sarcastic answers. Yeah, because I was a reporter myself and I was also very sarcastic. అందుకనే అడుగుతున్నా. And sarcasm is my brand of humor and ఈ సినిమాలో I am extremely sarcastic. So ఆ క్యారెక్టర్ ఇంకా దిగలేదు. ఓకే. సో నేను ఒకసారి లంబసింగికి వెళ్తే ఆ క్యారెక్టర్ దిగిపోతుంది మొత్తం కంప్లీట్ గా. అప్పుడు నేను చాలా నార్మల్ గా మాట్లాడతాను. అయితే అప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందామా? యా, లంబసింగిలో డెఫినెట్లీ కలుద్దాం మళ్ళీ. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ఫిలిం. అంతే. ఓం భీమ్ బుష్ గారు సీరియస్ మనిషిని కామెడీ ఎట్లా చేయించారు? రాహుల్ రామకృష్ణ సీరియసా? మీకు సీరియస్ అనిపిస్తుంది? ఆ ఫేస్ లో సీరియస్ కనపడుతుంది. ఇప్పుడు చూడండి సార్, మొత్తానికి నాతో కళ్ళదాలు ఇప్పించారు. కానీ నెక్స్ట్ ఫ్యాక్షన్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను రాహుల్. ఏంటది? ఫ్యాక్షన్. తెలంగాణలో ఫ్యాక్షనిజం ఎక్కడ ఉందిరా? ఏదో ఒకటి చేద్దాం. వరంగల్ ఫ్యాక్షనిజం అయిపోయిందా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యు ఆల్ హ్యాడ్ సో ఫన్. మచ్. పార్ట్ 2 మీరే డైరెక్ట్ చేస్తున్నారు కదా? అంతే కదా? యా, ఓకే. ఇప్పుడే అందరి తాజా వార్త అది రాసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ లైక్ ఇంత మంచి సినిమాని మా అందరికి ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఓం భీమ్ బుష్ థియేటర్లో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది అండ్ ఇంకా